నమస్తే, వెల్కమ్ టు మిర్రర్ టీవీ ప్లస్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్. ఇది వరకు ఆహాలో సిన్ అని చెప్పేసి ఒక వెబ్ సిరీస్ తీయడం జరిగింది. అండ్ అలాగే రీసెంట్గా 90s అని చెప్పేసి ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే ఈటీవీ విన్లో వెబ్ సిరీస్. అండ్ ఇప్పుడు ప్రజెంట్ హోమ్ టౌన్ అని చెప్పేసి ఆహాలో రాబోతుంది. అయితే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, ఇందాకే చెప్పాను కదా, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ నవీన్ మెడారం. సో తను అడిగి తన ఎక్స్పీరియన్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎంటైర్ ఫిలిం కెరియర్లోని. హాయ్ అండి. హాయ్. హౌ ఆర్ యూ? గుడ్. బేసిక్గా సో తెలంగాణలో ఎంతోమందికి టాలెంట్ ఉందంటే కళాకారుల్ని ఎంకరేజ్ చేయరు అని చెప్పేసి చాలా రకాలుగా కామెంట్స్ వస్తూ ఉంటాయి. బట్ మిమ్మల్ని చూస్తే నాకు అది అబద్ధం అనిపిస్తుంది. ఏం చెప్తారు? ఇట్స్ డన్ అండ్ డస్టెడ్ అండి టాపిక్. లైక్ మేబీ బిఫోర్ టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాకముందు ఆ సిచ్యువేషన్స్ ఉండే కావచ్చు. బట్ నవ్ ఇట్ ఈస్ ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్, ఎవ్రీబడి ఈజ్ గెట్టింగ్ ఆపర్చునిటీస్. ఇట్స్ నాట్ ద ఇష్యూ. బట్ ఒక తెలంగాణ కుర్రోడు ఇంత పెద్ద ఎత్తున ఒక స్టార్టింగ్లోనే అంటే ఇనిషియల్ స్టేజ్లోనే పెద్ద హీరోతో మూవీ తీయడం, అండ్ దాని తర్వాత రీసెంట్గా ఎంత పెద్ద హిట్ అయిందో 90s అందరికీ తెలిసింది లాస్ట్ ఇయర్. రైట్ నౌ హోమ్ టౌన్. సో ఈ టైప్ ఆఫ్ థింగ్స్ అన్నీ ఎలా ఫీల్ అవుతూ ఉంటారు? ఫీల్ అయ్యేది ఏం లేదండి. జస్ట్ వాంట్ టు డూ గుడ్ ఫిల్మ్స్, వాంట్ టు డూ గుడ్ కాంటెంట్. దట్ ఈస్ ద క్రైటీరియా. సెన్సేషనలైజ్ చేయాలి, ఇది మనం వెళ్ళి హిట్ కొట్టేయాలని చెప్పి ఎప్పుడూ ఆలోచించలేదు. సో వాట్ ఎవర్ సెన్సిబిలిటీస్ వీ హ్యావ్, ఇట్ ఈస్ వర్కింగ్. సో వీ హోప్ వీ హ్యావ్ దట్ జడ్జ్మెంట్ ఫర్ లాంగ్ టైమ్. సో లండన్లో సిటిజన్షిప్ వదిలేసుకొని వచ్చి హైదరాబాద్లో సెటిల్ అయ్యి ఇన్వెస్ట్మెంట్ లేనిదే బేసిక్గా ఈ ఇండస్ట్రీలో ఎదగడం అనేది చాలా కష్టం. ఎలా మేనేజ్ చేస్తున్నారు? సిటిజన్షిప్ ఐఎమ్ స్టిల్ హ్యావింగ్, వదిలేదు. బట్ ఐ కేమ్ బ్యాక్ ఫ్రమ్ లండన్. ఇట్స్ అ టఫ్ ఇండస్ట్రీ. అంటే జనరల్గా ఫిల్మ్ మేకింగ్ అంటేనే చాలా టఫ్. ఇట్స్ లైక్ ఎదురీత. సో వన్స్ యూఆర్ వెరీ నీ గట్ ఫీలింగ్ ఉంటేనే దిగాలి. సమ్టైమ్స్ ఇట్ వర్క్, సమ్టైమ్స్ ఇట్ డజంట్ వర్క్. Especially when you don't know people, it is even tougher. But somehow survived somehow. బట్ ఇండస్ట్రీ అనగానే లైక్ చాలా పెద్ద అంటే పెద్ద సముద్రం లాంటిది. అండ్ మైండ్ సెట్స్ సింక్ అవ్వవు, డిఫరెంట్ మెంటాలిటీస్ ఉంటాయి, అండ్ ఈగో క్లాషెస్ ఎక్కువ ఉంటాయి. సమ్టైమ్స్ అప్స్ అండ్ డౌన్స్ కూడా ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ ఈజ్ మనీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, అండ్ వెనకాల బ్యాక్గ్రౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఐ థింక్ యూ డోంట్ హ్యావ్ ఎనీ బ్యాక్గ్రౌండ్. సో ఎలాగా అంటే బ్యాలెన్స్ ఎలా చేసుకుంటూ వచ్చారు ఇన్ని? So background is my education అంతే. Like I did fine arts, bachelor's in fine arts, advanced diploma in multimedia, master's in... No, I mean to say background effects. is not about like education. It's called about like some you. I know what you mean, but that is my background. So once you have specific skills, I think somehow కొంచెం లేట్ అయినా కానీ you will evolve అనేది నా ఫీలింగ్. But once you have talent, people will call you, people will give you opportunity sooner or later. పిలిచి అట్లీస్ట్ ట్రై చేస్తారు. సో దట్స్ హౌ 90s వర్క్డ్ అవుట్. 90s తర్వాత మా మీద ఒక చిన్న నమ్మకం వచ్చింది. సో మీరు అన్నట్టు పెద్ద ఏం చేయట్లేదు, చాలా చిన్న ప్రాజెక్ట్స్, బట్ పెద్దగా హిట్ అవుతున్నాయి కాబట్టి ఇట్స్ మేకింగ్ సమ్ నాయిస్ అంతే. సో అంటే ఈ ఇందాక నేను మీతో అన్నాను వేసిన క్వశ్చన్లోని ఆ బ్యాలెన్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ బ్యాలెన్స్ చేసుకునే టైంలో కొన్నిసార్లు అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయని కూడా అన్నాను. సో మీ లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ కూడా ఐ థింక్ నేను ఒక 1.5 year 2 years బ్యాక్ వీ సీన్ ఇట్ ఆల్రెడీ. సో ఆ టైంలో మూవీకి మీ పేరు డైరెక్టర్ కింద వేయకపోవడాన్ని అసలు ఎలాగా అంటే మీరు ఎలా తీసుకోగలిగారు? మీరు ఎందుకు పెద్దగా రెస్పాండ్ అవ్వలేకపోయారు? అప్స్ అండ్ డౌన్స్ ప్రతి ప్లేస్లో ఉంటాయి. సో వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్ ద జర్నీ. So I came here to do filmmaking. I am doing it. Yes, credit. See, whatever, especially in art, especially in films, credit is everything. నువ్వు డబ్బులు ఇవ్వకున్నా కానీ అంత ఫీల్ కాము, కానీ క్రెడిట్ ఇవ్వకపోతే చాలా ఫీల్ అవుతాం. ఇట్ హ్యాపెండ్, ఇట్స్ అన్ఫార్చునేట్. సో ఆ ఎదుటి పర్సన్ ఆ టైంలో అలా ఫీల్ అయ్యాడు. సో ఇట్స్ అ గుడ్ ఆర్ బ్యాడ్ జడ్జ్మెంట్. ఇట్స్ ఓవర్. ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్ ఫర్దర్. సో అంటే ఐ మీన్ మెంటల్గా మోరల్గా కూడా చాలా డౌన్ ఫాల్ అవుతాయి. ఆబ్వియస్లీ, లైక్ యాజ్ హ్యూమన్స్ వీ గో డౌన్. లైక్ ఐ వాజ్ హార్ట్ బ్రోకెన్.
But at the end of the day, it was there for a couple of days, and then again we started working. So yeah, that's how life is. It's not fair, so you have to fight. రైట్. సో ఆఫ్టర్ దట్ 90s అసలు నెరేషన్ అంటే మీదేనా లేకపోతే మీరు ప్రజెంట్ చేసామని చెప్తున్నారు? యా 90s డైరెక్టర్ యాక్చువల్గా దాని ముందే నేను ఒక సినిమా తీసా ఆ అబ్బాయితో, ఆదిత్యతో. సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ వీ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్. సో ఒక ర్యాప్ ఉంది. సో ఈజ్ ఆల్మోస్ట్ లైక్ ఎ బ్రదర్. వీ హ్యావ్ మ్యూచువల్ రెస్పెక్ట్ వాట్ ఎవర్. సో 90s నా దగ్గరికి స్క్రిప్ట్ అతను పట్టుకొని వచ్చినప్పుడు ఐ వాజ్ నాట్ ఇన్ అ పొజిషన్ టు ప్రొడ్యూస్ బికాజ్ ఐ వాజ్ రియలీ బిజీ ఇన్ ద ఫిల్మ్. బట్ హీ ఇన్సిస్టెడ్ ఐ హ్యావ్ టు లిజన్ అంటే సరే విన్నాను. విన్న తర్వాత అంటే అలాంటి కాంటెంట్ బయట చాలామంది చెడగొట్టేస్తారు అనమాట, కమర్షియల్ వాల్యూస్ అని అదని ఇదని. సో ఐ ఫెల్ట్ దాన్ని ప్రొటెక్ట్ చేయాలని చెప్పేసి దెన్ ఐ ఓన్లీ ప్రొడ్యూస్డ్ ఇట్. సో ఈటీవీ విన్ వాళ్ళు కమిషన్ చేశారు. సో దట్స్ హౌ ఇట్ హ్యాపెన్. సో 90s అంత పెద్ద హిట్ అయిన తర్వాత ముందు జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా అందులోంచి బయటకు వచ్చేసారు ఆ టైంకి? ఇట్ డెఫినెట్లీ హెల్ప్ మీ. లైక్ దట్స్ హౌ లైఫ్ ఈజ్. లైక్ ఒకసారి కిందికి వెళ్తే ఒకసారి పైకి వస్తాం. సో కిందికి అందుకే అప్స్ అండ్ డౌన్స్ అనే వర్డ్ యూస్ చేస్తాం. అండ్ కిందికి వెళ్తే కృంగిపోవద్దు, పైకి వెళ్తే యూ షుడ్ నాట్ ఫీల్ హై. సో దట్స్ బ్యాలెన్స్. ఎందుకు వై నవీన్ మేడారం అసలు మీడియాకి ఇంత దూరంగా ఉంటారు, ఇంటర్వ్యూస్ ఇవ్వడానికి వై, వాట్ ఈస్ ద రీజన్? సో ఐ ప్రొటెక్ట్ మై స్పేస్ వెన్ యూఆర్ ట్రయింగ్ టు క్రియేట్ సంథింగ్ అవుట్ ఆఫ్ థిన్ ఎయిర్. అంటే ఫిల్మ్స్ అనేది సో ఆల్ వెన్ యూ రైట్ it is your ideology, so you have to save your ఒక సోల్ని సేవ్ చేసుకుంటూ ఉంటేనే యూ కెన్ రైట్, యూ కెన్ క్రియేట్ సంథింగ్ మ్యాజిక్. అదర్వైజ్ ఇట్ విల్ డైల్యూట్. సో ఐఎమ్ లిటిల్ లైక్ దట్. నా షెల్లో వర్క్ చేసుకుని దెన్ వెన్ ఇట్ హ్యాస్ టు కమ్ అవుట్ ఇట్ విల్ కమ్. సో హోమ్ టౌన్ విషయానికి వస్తే ఏం చెప్తారు? ఐ మీన్ లైక్ హోమ్ టౌన్ లైక్ యాజ్ ఎ సంస్థ ఇప్పుడు ఎంఎన్ఓపి, మై బ్రదర్ టేక్స్ కేర్ ఆఫ్ ఇట్. హీ ఈస్ ద ప్రొడ్యూసర్ ఫర్ రాజశేఖర్. సో ఐ జస్ట్ లిజన్ టు ద స్టోరీస్. అంటే వాళ్ళు విని ఫైనల్ చేసింది నేను ఒకసారి వింటాను, విని దానికి ఏం కావాలి ఎవరు కావాలని చెప్పేసి. సో త్రూ దట్ ప్రాసెస్ వచ్చిన ఒక కథ. సో కథ నచ్చింది కాబట్టి వి ప్రజెంటెడ్ ఇట్ టు డిఫరెంట్ ఓటీటీస్. అందులో 90s వాజ్ సపోజ్ టు బి డన్ బై ఆహా, కానీ వాళ్ళు అది మిస్ అయ్యారు కాబట్టి అలాంటిది ఒకటి చేద్దామని చెప్పేసి దే యాక్సెప్టెడ్ ఇట్. దట్స్ హౌ ఇట్ హ్యాపెన్. యా. సో మీరు ఫస్ట్ నుంచి ఆహాతోనే ఎక్కువ ట్రావెల్ అవుతున్నారు? అలా ఏం లేదు. వీ హ్యావ్ పిచ్డ్ ఇట్ టు మల్టిపుల్ ఓటీటీస్. ఐ వర్క్ విత్ ఆహా, మంచి. బట్ మీకు సక్సెస్ ఇచ్చింది ఈటీవీ అని చెప్పచ్చు. సక్సెస్ నేను ఇచ్చానా వాళ్ళకి, వాళ్ళు నాకు ఇచ్చారా అనేది. సక్సెస్ అయ్యింది. సక్సెస్ అయ్యింది. యా, సక్సెస్ అయ్యిందంటే దట్స్ వాట్, లైక్ వీఆర్ కీప్ డూయింగ్ ఇట్. అయితే అయ్యింది అనుకోని, కాలేదంటే కాలేదనుకో. యా. సో అంటే నెరేషన్ విషయానికి వస్తే 90s అండ్ హోమ్ టౌన్ నెరేషన్ వెన్ రివ్యూస్ కూడా కొంచెం అలాగే మాట్లాడుతున్నారు. సో ఏం చెప్తారు? సిమిలారిటీస్ ఉన్నాయి. సిమిలారిటీస్, ఎస్. సి వెన్ స్టోరీ కమ్స్ ఫ్రమ్ దట్ టైమ్, 90s అనే టైంలో అన్ఫార్చునేట్లీ మేము 90s చేసాం కాబట్టి దాని ఎంబటి ఇది కూడా చేసాం కాబట్టి సిమిలారిటీస్ పీపుల్ విల్ టేక్ ఇట్. సపోజ్ హోమ్ టౌన్ వాజ్ డన్ బై సంబడి ఎల్స్, మేబీ అంత ఇది వచ్చేది కాదేమో క్రిటిసిజం. బట్ డెఫినెట్లీ కొన్ని ఎలిమెంట్స్ అయితే ఉన్నట్టు అనిపిస్తాయి, బట్ దిస్ ఈజ్ యూనిక్ ఆన్ ఇట్స్ ఓన్ వే. సో కథ పరంగా చూస్తే అదొక ఫ్యామిలీ స్టోరీ, ఫ్యామిలీలో జరిగే స్టోరీ. ఇది కూడా ఫ్యామిలీ స్టోరీయే, కానీ ఎవ్రీ ఎపిసోడ్ వీళ్ళ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్, వాళ్ళ క్రికెట్ ఫస్ట్ టైం, ఒక వరల్డ్ కప్ ఎక్స్పీరియన్స్, ఒక ఫేస్బుక్ కంటెంట్ తెలియని టైంలో అసలు ఏంట్రా ఇది అనేది, ఒక ఇంటర్నెట్ మీద ఒకటి, వాళ్ళ లవ్. సో కొత్తగా అడోలసెన్స్ వచ్చే ఏజ్లో పిల్లలు ఎక్స్ప్లోర్ చేసే చిలిపి పనులు, దాని మీద ఒక ఎపిసోడ్. లాస్ట్లో దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ ఎమోషనల్ కాంటెంట్. సో హౌ హీ స్టాండ్స్ అప్ ఫర్ హిస్ సిస్టర్. సో ఇట్ ఈస్, ఎస్ దెర్ ఆర్ సమ్ సిమిలారిటీస్ కంపేర్ టు 90s అండ్ హోమ్ టౌన్ రెండింటికి చూస్తే. సిమిలారిటీ విషయానికి వస్తే మెయిన్ తెలంగాణ స్లాంగ్ ఒకటి ఎక్కువ కనపడుతుంది. అండ్ మోర్ ఓవర్ ఏదైతే ఆ పిక్చరైజేషన్ ఉందో అది కూడా కొంచెం సేమ్ సిమిలారిటీస్ లాగే కనబడుతుంది. ద లొకేషన్ ఇస్ ద సేమ్ లొకేషన్. ఎందుకంటే
మేము మలక్పేటలో షూట్ చేసాం 90s. ఇది కూడా మలక్పేటలోనే షూట్, ఎందుకంటే ఆ ఊరు లాంటి అట్మాస్ఫియర్ హైదరాబాద్లో ఈ మధ్యలో దొరకట్లేవు అసలు. సో అన్నీ చూసి మళ్ళీ దానికే వెళ్ళాల్సి వచ్చిందనమాట. వై డోంట్ వి జస్ట్ చేంజ్ ద కలర్స్ అండ్ ఆల్. మేబీ దట్ ఈస్ అనదర్ రీజన్ బికాస్ ద ఆర్కిటెక్చర్ ఈజ్ ఆల్సో సిమిలర్. అట్లా అనిపిస్తుంది. అండ్ ఈవెన్ స్టోరీ వైజ్గా చూసుకుంటే అక్కడ కూడా పేరెంట్స్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్, ఇద్దరు పిల్లలు, అండ్ మోర్ అక్కడ ముగ్గురు పిల్లలు, ఇక్కడ ఇద్దరు పిల్లలు, దట్స్ ఇట్. అంటే సిమిలారిటీస్ మీన్స్ నా వేలో నా కాన్సెప్ట్లో వచ్చేసి ఇలాగ నాకు అంటే నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం చెప్తున్నాను అది. No, I think this question should be posted to director. As a producer, yes, I agree that there are some similarities, but story-wise, it's two different stories. Yeah. సో కమింగ్ అప్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అసలు ఏమున్నాయి, ఏం చేస్తున్నారు? In MNOP, we are developing a lot of content. We are developing films, we are developing web series. సో మాకేంటంటే కొంచెం డిఫరెంట్గా ఉన్న సబ్జెక్ట్స్ అంటే ఇష్టం. సో ఏదైనా నాస్టాల్జియానా, లేకపోతే హారర్ అయినా, హారర్ కామెడీ అయినా కానీ. సో వీఆర్ డెవలపింగ్ సంథింగ్ లైక్ బలగం ఒకటి. సో అలా కొన్ని ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి. సో మై ఓన్ ఫిల్మ్ ఈజ్ ఆల్సో గోయింగ్ ఆన్, సో ఇట్ విల్ టేక్ ఆఫ్ వెరీ సూన్. ఓకే. సో కథ నచ్చితే ఎవరికైనా అవకాశం ఇస్తారా? కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే బెటర్, అంటే ఒక ఏడీగా చేసు, లేకపోతే ఎందుకంటే వీ ఫేస్ దట్ ప్రాబ్లమ్. అస్సలు ఏం తెలియకపోతే షార్ట్ పెట్టడం కూడా రాకపోతే చాలా కష్టం ఉంది. బికాస్ ఇట్ ఈస్ ఎ బిజినెస్ ఫస్ట్. వెన్ ఓటీటీ ఈస్ ట్రస్టింగ్ యూ విత్ లాట్ ఆఫ్ మనీ, సో లాట్ ఆఫ్ ద టైమ్స్ ఇఫ్ దే కాంట్ పర్ఫామ్, అది ప్రాబ్లం అవుతుంది అనమాట. సో ఈవెన్ దో ఇప్పుడు హోమ్ టౌన్ డైరెక్టర్కి కూడా అసలు ఏం ఎక్స్పీరియన్స్ లేదు, బట్ ఆయనకి ఒక నలుగురు అంటే మెయిన్ పిల్లర్స్, ఇప్పుడు కాస్ట్యూమ్ డిజైనర్ కానీ, ఆర్ట్ డైరెక్టర్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, సో వీళ్ళందరూ హెల్ప్ చేస్తారనమాట. సో ఇంకో సిమిలారిటీ ఏంటంటే 90s చేసిన వాళ్ళే మ్యాక్సిమం క్రూ కూడా అనమాట. సో అది కూడా కొంచెం అయి ఉంటుంది సిమిలారిటీస్ రావడానికి. బట్ యా, కొంచెం ఎక్స్పీరియన్స్డ్ అయ్యి ఉంటే బెటర్, అంటే ఏడీగా వర్క్ చేసి అట్లీస్ట్ యూ షుడ్ నో వాట్ ఈస్ ఎ షార్ట్ బ్రేక్ డౌన్, హౌ యూ షుడ్ ట్రీట్ ఎ షార్ట్. చాలామంది కొత్త డైరెక్టర్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దే డోంట్ నో ద క్రాఫ్ట్ అండ్ దే డోంట్ లిజన్. దట్ ఈస్ అ బ్యాడ్ కాంబినేషన్ అనమాట. సో ఇలా కాదు, ఇలా చేద్దామన్న వినర్ అనమాట. సో అది తెలిసి తెలివంతనంలో ప్రాజెక్ట్ స్పాయిల్ అవుతుంది. ఇప్పుడు 2 roles ప్రజెంట్ మీరు ఇండస్ట్రీలో బ్యాలెన్సింగ్గా చేస్తూ ఉన్నారు, యాజ్ ఎ ప్రొడ్యూసర్గా అండ్ డైరెక్టర్గా. సో వాట్ ఈస్ ద టఫెస్ట్ రోల్ యాజ్ ఎ ప్రొడ్యూసర్ ఆర్ ఆల్సో లైక్ డైరెక్టర్? ప్రొడ్యూసర్ అండి. బికాజ్ మనం ఎంత మంచిగా ఉందాం అనుకున్నా కానీ అక్కడ చెడవలసి వస్తుంటుంది కొన్నిసార్లు. బికాజ్ యూ హ్యావ్ టు కంట్రోల్ ద బడ్జెట్స్, యూ హ్యావ్ టు కంట్రోల్ ద ఈగోస్, యూ హ్యావ్ టు కంట్రోల్ మెనీ పీపుల్, ఒక 250 people, 200 people ఈగోస్ ఎవ్రీడే సెట్లో, యాక్టర్స్, క్రూ, శాలరీస్, ఇవన్నీ. దట్ ఈజ్ మై అవుట్ ఆఫ్ కంట్రోల్ జోన్. అంటే నాకు ఇష్టం లేని సబ్జెక్ట్ అది. ఐఎమ్ మోర్ ఆఫ్ ఏ ఆర్టిస్ట్. సో ప్రొడక్షన్లో కొన్నిసార్లు ఏంటంటే మనం మంచి చేద్దామని పోయినా కొంచెం బ్యాడ్ అవుతూ ఉంటుంది అనమాట. అది వాళ్ళకి అర్థమయ్యేసరికి ఒక సంవత్సరం దాటిపోతుంది. బట్ ప్రొడ్యూసర్ కష్టాలు కొంచెం ఉంటాయి. యాజ్ ఎ డైరెక్టర్గా? యాజ్ అ డైరెక్టర్ ఐ ఎంజాయ్ ఇట్. I enjoy the process because it's only creative process కాబట్టి I enjoy writing, I enjoy short breakdowns కానీ, references కానీ, దానికి ప్రీవియస్ కాన్సెప్ట్ ఆర్ట్స్. సో మై ఫిల్మ్స్ ఆర్ మోర్ లైక్ విజువల్ ఎఫెక్ట్స్ కొంచెం ఉండి, నెక్స్ట్ చేయబోయేది కూడా 300 BCలో జరిగే కథ. సో ఐ ఎంజాయ్ ద ప్రాసెస్, ఇట్ ఫ్లోస్ న్యాచురల్లీ అనమాట. సో యా, ఇక్కడ ఇంకొక విషయానికి వస్తే యాజ్ ఎ ప్రొడ్యూసర్గా మీరు ఒక డైరెక్టర్ మీ దగ్గరకు వచ్చి నెరేషన్ చేసినప్పుడు మీకు ఆ స్టోరీ నచ్చితేనే మీరు ప్రజెంట్ చేయడానికి ముందుకు వెళ్తారు, రైట్? సో అలాంటప్పుడు ఆ డైరెక్టర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెట్స్లోకి వెళ్ళిన తర్వాత అంటే యాజ్ ఏ డైరెక్టర్గా మీరు ఆలోచించి ఈ షార్ట్ని, ఈ నెరేషన్ ఇలా తీస్తే బాగుండేది, తనలా తీయడం కూడా మీకు నచ్చలేనప్పుడు మీరు అసలు ఎలా ఫీల్ అవుతారు? అంటే యాజ్ ఎ డైరెక్టర్గా ఇంకొక డైరెక్టర్ చేసే పని అంటే తనకే వదిలేస్తారా, లేకపోతే సమ్ టైమ్ ఇది ఇలా కాకుండా ఇలా చేసి ఉంటే బాగుండేదేమో? అంటే ఎవ్రీబడి, నువ్వు ఒకటే సబ్జెక్ట్ 10 డిఫరెంట్ డైరెక్టర్స్కి ఇస్తే 10 డిఫరెంట్ సినిమాలు వస్తాయి. సో ఎవ్రీబడి హ్యాస్ అ డిఫరెంట్ విజన్.
సో వెన్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ అ ప్రొడ్యూసర్ ఐ హ్యావ్ టు కీప్ మై డైరెక్టర్ పక్కన పెట్టేసేయాలి ఇంకా. సో వీ హ్యావ్ టు గివ్ దెమ్ దట్ స్పేస్. డెఫినెట్లీ సజెషన్స్ అనేది చెప్తాము. ఇన్వాల్వ్ అవ్వరా? ఇన్వాల్వ్ అంటే చెప్తాం, అది దట్ ఈస్ దేర్ విష్, దే టేక్ ఇట్ ఆర్ నాట్. బట్ వీ డోంట్ బుల్డోజ్ లైక్. బడ్జెట్ విషయంలో కొంచెం స్ట్రిక్ట్గా ఉండాల్సి వస్తుంది, ఎందుకంటే 90sలో వీ స్పెండ్ ఓవర్ అనమాట. సో అసలు ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్. సో హోమ్ టౌన్లో అది కొంచెం మేనేజ్ చేయాల్సి వచ్చింది. దానివల్ల కొందరు కోపాలు రావడం, బట్ ప్రాక్టికల్గా ఆలోచించరు అనమాట. సో వీ హ్యావ్ లిమిటెడ్ బడ్జెట్స్, అందులోనే చేయాలి. అది ఎక్కువైతే నువ్వు రూపాయి అడగలేవు. సో ఇప్పుడు అది హిట్ అయిందనుకో మనకు రూపాయి రాదు. సో యూ హ్యావ్ టు బి వెరీ వెరీ స్ట్రిక్ట్ విత్ యువర్ బడ్జెట్స్. 90sతో మీకు ప్రాఫిట్ ఎంత వచ్చిందంటారు? దర్ ఇస్ నో మార్జిన్. దట్స్ వాట్ ఐమ్ సెయింగ్, వీ ఓవర్ స్పెంట్. ఓకే. అంటే బాగా చేయాలి, అది చేయాలి, ఆ పెద్ద సింగర్ పాడాలి, ఈ పెద్ద లిరిసిస్ట్ రాయాలి, అట్లా బాగా చేయాలనే ఇంటెన్షన్తోనే ప్రిడామినెంట్లీ ఐఎమ్ డైరెక్టర్ ఫస్ట్. సో దాంట్లో ఏంటంటే వీ ఫర్గాట్ ద బిజినెస్ సైడ్ ఆఫ్ ఇట్, ఫైనాన్షియల్ సైడ్ ఆఫ్ ఇట్. సో అది కొంచెం దాటిపోయింది. ఐ డోంట్ మేక్ ఎనీ మనీ ఇన్ దట్. రైట్. నవీన్ మేడారం అనే వ్యక్తి బేసిక్గా కొత్త వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎక్కువ ఇస్తూ ఉంటారు. అండ్ తెలంగాణలో ఎవరైతే ప్రజెంట్, నేను తెలంగాణ అనే వర్డ్ యూజ్ చేయడానికి కూడా నేను రీజన్ చెప్తాను. సో ఆపర్చునిటీస్ ఉన్నా లేకున్నా టాలెంట్ ఉన్న వాళ్ళని మాత్రం బాగా ఎంకరేజ్ చేస్తారు. సో అలా టాలెంట్ అంటే అలా ఎంకరేజ్ చేసిన వాళ్ళలో ఈ మధ్య కాలంలో ఎక్కువగా గ్రో అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు? Aditya is a prime example because now he is rocking, like, you know, ఆ సినిమా తర్వాత ఇమ్మీడియట్లీ హీ సైన్డ్ అ ఫిల్మ్ విత్ సితారా. నౌ హీ ఈస్ డూయింగ్ అ ఫిల్మ్ ఇన్ లండన్ విత్ ఆనంద్ దేవరకొండ. సో యా ఈజ్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ దట్ హీ ఈజ్ మై ప్రోడక్ట్ అని చెప్పేసి. సో there are a lot of people who are working under us, like, and I always feel they should grow. So we are doing couple of other projects, so I wish them they will also break into industry. ఓకే. ఒక సెన్సిటివ్ క్వశ్చన్ అడుగుతాను, ఫీల్ అవ్వకండి. Yeah. కమ్యూనిటీ ఫీలింగ్ ఎక్కువ అని మీకు నేను విన్నాను. ఏ కమ్యూనిటీ అండి? మీ కమ్యూనిటీ. I don't know that. I belong to human community. Yeah. ఓకే. అదేం లేదండి. అండ్ మోర్ ఓవర్ నవీన్ మేడారం అనే వ్యక్తి ఎక్కువగా డివోషనల్గా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటాడు. డివోషనల్ కాదు, ఐ యామ్ స్పిరిచువల్, నాట్ రిలీజియస్. ఐ ట్రై టు స్టే స్పిరిచువల్. ఎక్కువ దేవుడు నమ్ముతూ. దేవుడు కాదు, అంటే దట్ ఈస్ అగైన్ రిలీజియస్ అవుతుంది దేవుడు. సో స్పిరిచువల్ ఈజ్ లైక్ యూ టెన్ టు ఫాలో యువర్ ఓన్ రొటీన్, లైక్ బీ సిన్సియర్ అబౌట్ ఇట్. మీకు బాగా సపోర్ట్ చేసిన వాళ్ళ వ్యక్తులు ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత? ఎవరు లేరంటే సెల్ఫ్ థింగ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుయబుల్ టైం మాకు ఇచ్చినందుకు. సో ఇది డైరెక్టర్ నవీన్ మేడారం గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.